విడిపించింది ఏ మనస్సు? ఆత్మానుసారమైన మనస్సు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనమే కాదు, ఈరోజు క్రైస్తవ సమాజం యావత్తు కూడా ఎంతమంది ఎన్ని దిక్కుల ఆరాధనలు జరిగినా, ఎన్ని లక్షల మంది అక్కడ కూడుకున్నా, ఎంతమందిగా అక్కడ పెద్ద సంఘమైనా ఉండేదంతా శరీరానుసరమైన మనసే. నాకు ఉద్యోగం కావాలి, దానికే ప్రార్థన. నేను ఇల్లు కట్టాలి, దానికే ప్రార్థన. నాకు పెళ్ళి అవ్వాలి, దానికే ప్రార్థన. లేకపోతే నేను పొలం ఉన్నది, లేకపోతే అప్పుల్లో ఉన్నాను, ప్రార్థన. నేను ఎందుకంటే ఇది కావాలి, ఇది వద్దని కాదు, కానీ ప్రారంభం అడగవలసింది, దేవా నీ ఆత్మానుసారంగా ఏం చేయి, నేను ఆత్మ నియమంలో నడిపించిన ఆయనని అడిగే వాళ్ళు కొద్దివైపోయారు అని చెప్తున్నాను. హల్లెలూయా. నేను కారు కోసం ప్రార్థన చేశానండి, దేవుడు నాకేమిచ్చాడు? కారు ఇచ్చాడు. మంచిదే, కారు కోసం నువ్వు ప్రార్థన చేసినా నీకు ఇస్తున్నాడు. వాళ్ళకి కార్లు, పెద్ద కార్లు వస్తున్నాయి. ఎవరికే? అవునా? నువ్వు ప్రార్థన చేస్తే వచ్చిందేమో, వాళ్ళకి ఏ కార్లు వస్తున్నాయి? 30 లక్షల కార్లు వస్తున్నాయి, 2 కోట్ల రూపాయల కార్లు వస్తున్నాయి. నువ్వు ప్రార్థన చేసేసి కారు అడిగేసు. ఇది గొప్పదా? నిత్య జీవంలో ఉండడం గొప్పదా? అది అడగటం లేదు. అది